హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి పకోడీ రెసిపీ. మనం ఇంట్లో చాలా రకాల పకోడీలైతే చేసుకొని ఉంటాము. పాలకూర పకోడీ, ఆనియన్ పకోడీ, అలాగే క్యాబేజీ పకోడీ అని. ఇలా ఒక్కసారి బంగాళదుంపతో పకోడీ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. క్రిస్పీగా, కరకరలాడుతూ అసలు ఎన్ని తిన్నామో కూడా అర్థం కాదు. తిన్న కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తాయి. అంత టేస్టీగా ఉంటాయి బంగాళదుంప పకోడీ. ఇప్పుడు ఈ పకోడీ కోసం నేనైతే ఒక పెద్ద సైజు బంగాళదుంపలనైతే 2 తీసుకుంటున్నాను. మీ దగ్గర ఎన్ని అవైలబుల్ ఉంటే అన్ని తీసుకోవచ్చు. అసలు మనకి రెండిటితో చేసుకున్నా కూడా మనకైతే ఇవి సరిపోవు. ఇప్పుడు వీటినైతే పైన చెక్కు మొత్తం పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత వీటినైతే సన్నగా పొడుగ్గానైతే కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా వీటినైతే కట్ చేసుకోవాలి. మీ దగ్గర చిప్స్ చేసుకునే స్లైసర్ కనుక ఉన్నట్లయితే దాంతో చిప్స్ లాగా కట్ చేసుకొని ఆ తర్వాత వీటిని సన్నగా కట్ చేసుకుంటే మనకి ఇంకా సన్నగా వస్తాయి. నేనైతే ఇలా చాకుతోటే కట్ చేసుకుంటున్నాను. ఇలా వీలైనంత మనం సన్నగా కట్ చేసుకొని అయితే వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో వేసుకున్న తర్వాత 2-3 టైమ్స్ మంచిగా వాటర్ వేసుకొని వీటిని కలుపుతూ మంచిగానైతే క్లీన్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు మొత్తం బ్లాక్ అయిపోతాయి ఇవి. అందుకనే మొత్తం వీటిని ఒక 3-4 టైమ్స్ వాటర్ వేసుకొని క్లీన్ చేసుకొని వీటిని అయితే వాటర్ లేకుండా మంచిగా పిండుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. మీరు ఆలుగడ్డల్ని ఫస్టే క్లీన్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. కానీ కట్ చేసేటప్పుడు మనకి వాటర్ అనేటివి వస్తాయి కాబట్టి నేనైతే కట్ చేసుకున్న తర్వాతనే క్లీన్ చేసుకుంటున్నాను. వీటి నుండి ఇలా వాటర్ మొత్తం ఇలా పిండుకుంటూ వాటర్ మొత్తం తీసేసి వేరే ఒక ప్లేట్లో వేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో 1/2 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండి కూడా వేసుకోవచ్చు. గోధుమ పిండి హెల్తీ కాబట్టి నేనైతే గోధుమ పిండే వేసుకుంటున్నాను. అలాగే మైదా పిండి, గోధుమ పిండి కాకుండా ఇందులో మీరు కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. కలపరావడం లేదని నేనైతే ఒక పెద్ద బౌల్లోకి అయితే వేసుకొని అయితే మిక్స్ చేసుకుంటున్నాను. వాటర్ ఏం వేయకూడదు ఇందులో. మనం కలిపేటప్పుడే పొటాటో నుండి వాటర్ అనేటివి వస్తాయి కాబట్టి వాటర్ ఏం అవసరం లేదు. అదేవిధంగా మనం ఆనియన్స్ పకోడీ ఎలా చేసుకుంటామో ఆ పకోడీ కంటే కొంచెం లూజ్గానే అయిపోతుంది. ఇది లూజ్గానే ఉండాలి. ఎందుకంటే మనం ముద్దలాగా చేసుకునేటప్పుడు మనకి ఈ పొటాటో ముద్ద అనేది రావాలి. అప్పుడే మనకి పకోడీ చక్కగా విడిపోకుండా చక్కగా వస్తుంది. లేదంటే మనకి ఒక్కొక్కటి పొటాటో ఒక్కొక్కటి సపరేట్ అయ్యి పకోడీ అనేది సరిగ్గా రాదు. ఇప్పుడు చూడండి పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇలా ఉండలాగా వస్తే మనకి పకోడీ చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని ఇలా ముద్దలాగానైతే వేసుకోవాలి. ఇలా అన్నీ ఆయిల్కి సరిపడా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై అయిన తర్వాతనే ఇంకో సైడ్ తిప్పుకోవాలి. లేదంటే ఇచ్చుకపోతుంది. లేదంటే మనకి కలిపేటప్పుడు స్పూన్కైనా అతుక్కుంటుంది. అందుకనే ఇలా ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ అయితే ఫుల్ పెట్టే వీటిని ఫ్రై చేసుకోండి. అదేవిధంగా మనకి ఈ ఆలు అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది. కలర్ అనేది చేంజ్ అవుతుంది. అందుకే ఇలా 2 సైడ్స్ కాలిన తర్వాత వెంటనే తీసి అయితే ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. మనం గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే గోధుమ పిండి వేసాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. గ్యాస్ ఫుల్ పెట్టే వీటిని కాల్చుకుంటే మనకి ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి, క్రిస్పీగా అవుతాయి. సిమ్లో పెడితే మెత్తగా అయిపోతుంది పకోడీ. అదేవిధంగా మిగిలిన అన్నింటిని కూడా ఇదే విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటిని కూడా ఒక టిష్యూ పేపర్లో వేసుకొని ఆయిల్ మొత్తం పీల్చుకున్న తర్వాత వీటిని సర్వ్ చేసుకుంటే క్రిస్పీగా కరకరలాడే బంగాళదుంప పకోడీ అయితే రెడీ అయిపోతుంది. అసలు తిన్న కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తాయి. ఎన్ని తిన్నామో కూడా అర్థం కాదు. అంత టేస్టీగా ఉంటాయి.
ఈ పకోడీని ఎక్కువ మాడనీయకూడదు. ఎందుకంటే మనకి పొటాటో ఎక్కువ మాడితే గనక టేస్ట్ అనేది బాగోదు, చేదొస్తది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాతనే తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతది. ఇప్పుడు వీటిపైన కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటది. మీరు కూడా ఎప్పుడు ఒకే రకంగా పకోడీ కాకుండా ఇలా బంగాళాదుంపతో పకోడీ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.